ఒక యువతి లైఫ్ స్పాన్ మెనార్కీ నుంచి మెనోపాజ్ వరకు. అంతేకాకుండా మెనోపాజ్ తర్వాత కూడా మనం యూజ్ చేసుకోవాలి. సో, ఈ పీరియడ్‌ని మనము ఇలా డివైడ్ చేస్తామంటే అడాలసెంట్ పీరియడ్, దాని తర్వాత రిప్రొడక్టివ్ పీరియడ్. అంటే ఎప్పుడైతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండి అబార్షన్స్ కానీ అవన్నీ అవ్వచ్చు. దాన్ని మనం రిప్రొడక్టివ్ పీరియడ్ అంటాం. మళ్ళీ పెరిమెనోపాజల్, మెనోపాజల్ పీరియడ్స్. సో, ఇలా మనం డివైడ్ చేసినప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వస్తుంది? అడాలసెంట్ అంటే 11 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు. 18 ఇయర్స్ నుంచి 45 వరకు కూడా మనం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. మెనోపాజ్ ఏజ్ మనకి 48.2 ఉంటే దానికి ఒక 5 ఏళ్ళు ముందు నుంచి క్లైమాక్ట్రిక్ అని, దాని తర్వాత నుంచి లైఫ్ లాంగ్ ఇట్స్ కాల్డ్ మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఒక రోజుకి ఎండ్ అయ్యేది కాదు. అది లైఫ్ అంతా కూడా మనం ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయో దాన్ని మనం మెనోపాజ్ అంటాం. అది పీరియడ్స్‌కి సంబంధం లేదు. చాలామంది అపోహల్లో ఉంటారు. దీన్ని మనం ఒక్కొక్కటిగా డివైడ్ చేసి చెప్పుకుందాం. సో, అడాలసెంట్ ఏజ్ గ్రూప్‌లో మనం గైనకాలజిస్ట్‌ని కలవాలా అంటే 10, 11 ఏళ్లలో తప్పనిసరిగా కలిసి అసలు అర్థం చేసుకోవాలి. ఎలా ఉంటాయి పీరియడ్స్, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఆ వ్యాక్సినేషన్స్ ఏంటి, ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాలా, లేక గార్డాసిల్ అంటే మన క్యాన్సర్ సర్విక్స్ వ్యాక్సిన్ తీసుకోవాలా, దాని తర్వాత ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్న డిసీజెస్ ఏంటి, వాటి అవగాహన. ఎందుకు మనం ఈ ఏజ్ గ్రూప్‌లో మనం పిల్లలందరినీ ఒక చట్రంలోకి పంపించేసాం. అంటే ఏంటి? చదువు, చదువు, చదువు. మీరు మెడిసిన్ అయిపోవాలి, లేకపోతే ఇంజినీర్ అయిపోవాలి, లేక ఇది. సో, వాళ్ళని మనం కౌచ్ పొటాటోస్ చేసేసాం. వాళ్ళకి ఎక్సర్సైజ్‌కి టైం లేదు, రిలాక్సేషన్‌కి టైం లేదు. పొద్దున్న లేసినప్పటి నుంచి చదువుకోవాలి, స్కూల్‌కెళ్ళాలి, ఇంటికి రావాలి, హోంవర్క్ చేసామా, ట్యూషన్స్ చేసామా, మళ్ళీ మనం చదువుకున్నాం. దానితో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి, పియర్ ప్రెషర్ ఎక్కువై స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి, మనకున్న బయట ఉన్న పొల్యూషన్ వల్ల అంటే అది ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. వాటిని మనం చేంజ్ చేయలేం. సో, వీటన్నిటి వల్ల ఒట్టిగా కూర్చుని తిని ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల మనకి హార్మోన్ ఇంబాలెన్స్ ఎక్కువ చూస్తాం. సో, ఏం జరుగుతున్నాయి? ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావటము, లేక అధికంగా రక్తస్రావం అవ్వటము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళి డాక్టర్‌ని కలవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే గనక సంవత్సరానికి ఒకసారి రొటీన్‌గా డాక్టర్‌ని కలిస్తే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ బీయింగ్ ఇన్ కంటిన్యూయం. అంటే దాంట్లో మనకి డాక్టర్ అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయమ్మా పీరియడ్స్? ఏమైనా ఈ మధ్య కాలంలో లావు అయ్యావా? స్ట్రెస్‌తో ఏమైనా పానిక్ అటాక్స్ వస్తున్నాయా? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా? బ్రెస్ట్ పెయిన్స్ ఏమైనా పీరియడ్స్ ముందు వస్తున్నాయా? పీరియడ్స్ ముందు డిప్రెషన్, ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇష్యూస్ వస్తున్నాయా? పీరియడ్స్‌లో పెయిన్ ఏమైనా వస్తోందా? ఇలాంటి చాలా క్వెషన్స్ అడుగుతాం. చాలామంది కన్‌ఫ్యూజన్ ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఈ ఏజ్‌లో. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా వాళ్ళకి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నార్మల్‌గా కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ప్రతి అమ్మాయికి నోటి నుంచి సెక్రీషన్స్ ఎలా ఉంటాయో, కళ్ళ నుంచి సెక్రీషన్స్ ఎలా ఉంటాయో అలాగే వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అది నార్మల్. అలాగే ఏ టైంలో ఉంటే నార్మల్ అనేది మనం వాళ్ళకి అవగాహన ఇస్తాం. సో, వీటన్నిటితో పాటు వీళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటే గనక మనం వి ఆర్ నాట్ ప్రీస్ హియర్ సిట్టింగ్ హియర్. బట్ వీ హావ్ టు సేవ్ అవర్ గర్ల్స్ ఫ్రమ్ 2 థింగ్స్. ఫ్రమ్ గెట్టింగ్ ఇన్ఫెక్షన్స్, ఫ్రమ్ బికమింగ్ ప్రెగ్నెంట్. సో, వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? సేఫ్ సెక్స్ అంటే ఏంటి అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ వ్యాక్సినేషన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా. ప్లస్ యూజ్ ఆఫ్ బ్యారియర్ కాంట్రాసెప్షన్ సో దట్ ఇన్ఫెక్షన్స్ డోంట్ కమ్. అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి ఈ ఏజ్‌లో? ఎక్కువ వాటర్ తాగటం, రెగ్యులర్‌గా యూరిన్ ఆపుకోకుండా యూరిన్‌కి వెళ్ళటం, వెళ్ళినప్పుడు ఫోర్స్‌ఫుల్‌గా వెళ్ళటం, ఆఫ్టర్ రిప్రొడక్టివ్ లైఫ్ స్టార్ట్స్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నప్పుడు వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్‌కోర్స్ యూరిన్‌కెళ్ళాలి. ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది. బట్ ఇఫ్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, మన కంట్రీలో సెక్షువల్లీ యాక్టివ్ అయిన తర్వాతనే మిగతా కంట్రీస్‌లో వన్స్ దే ఆర్ 10, 11 ఇయర్స్ పాప్స్మియర్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే లోపల ఉన్న సెక్రీషన్స్ నుంచి హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా? ఇన్ఫెక్షన్స్ లేదా ప్రీ క్యాన్సరస్ లీషన్స్ పట్టుకుంటాం. ఇవన్నీ అయిపోయి మినిమమ్ ఏజ్ లక్కీగా గవర్నమెంట్ హ్యాస్ పుట్ 18 ఇయర్స్ లోపల మనం పెళ్లి చేయం కాబట్టి దాని గురించి వరీ అవ్వం. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి డాక్టర్‌ని కలవటం అంత బెస్ట్ అని ఇంకోటి ఉండదు. సో, రెగ్యులర్‌గా 1 ఇయర్‌కి ఒకసారి కలిసినప్పుడు పాప్స్మియర్ టెస్ట్, అల్ట్రాసౌండ్ పెల్విస్ సో దట్ ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఏమైనా సింప్టమ్స్ ఉంటే. మళ్ళీ ఈ ఏజ్‌లో మనం ఎక్కువగా చూసేది ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌ని ఎక్కువ చూస్తూ ఉంటాం. వీటికి తోడుగా మనం ఇంకొక ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఏంటి? ఫర్టిలిటీ ఇష్యూస్ ఆర్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్. అంటే కాంట్రాసెప్షన్ మాట్లాడతాము. వి ఆల్సో టాక్ అబౌట్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఏం చేయాలి? రావడానికి ఏం చేయాలి? అబార్షన్స్ అవుతే ఏం చేయాలి? ప్రెగ్నెన్సీ ఉంటే మ్యారిటల్ కౌన్సిలింగ్ అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. ప్లస్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు త్రూ అవుట్ ద యాంటీనేటల్ పీరియడ్ మంచిగా ఫ్రెండ్‌లా ఉండి డెలివరీకి ఇచ్చేయటం. పోస్ట్ నేటల్ పీరియడ్ దెన్ ద స్పేసింగ్ కమ్స్.
దెన్ ఇద్దరు లేక ముగ్గురు చాలు, దెన్ పర్మనెంట్ ఇది. ఈ టైంలో చూస్తాం. ఈ టైంలో మనం ఇంకా చూసుకోవాల్సింది పెయిన్, ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి, పీసీఓఎస్ అనే వ్యాధి, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇవి కాకుండా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆర్ రెగ్యులర్గా వచ్చే వైట్ డిశ్చార్జ్ అండ్ ద జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ. సో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ వస్తే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో బోత్ ద పార్ట్నర్స్ షుడ్ బి ట్రీటెడ్. ఇది ఇంపార్టెన్స్. దీని తర్వాత మనకు వచ్చే పాయింట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ప్రీమెన్స్ట్రువల్గా క్లైమాక్ట్రిక్ 5 years ముందు నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం, బ్రెస్ట్ పెయిన్ రావటం, బోన్స్ అన్ని వీక్ అవడం మొదలవుతాయి. ప్లస్ డిప్రెషన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, వేర్ ఇరిటేషన్ బిఫోర్ పీరియడ్స్, అందరినీ తిరగటం, అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి, విచ్ కంటిన్యూస్ ఇన్ టు మెనోపాజ్. మెనోపాజ్ అంటే కనుక ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్టాపింగ్ పీరియడ్స్. చాలామందికి యూట్రస్ రిమూవల్ అవుతుంది. అంటే మెనోపాజ్ ఎప్పుడు? ఓవరీస్ ఫంక్షన్ తగ్గినప్పుడు. సో తొందరపడి ఎప్పుడు ఓవరీస్ తీయించుకోకూడదు. ఓవరీస్ ఫంక్షన్స్ పోయినప్పుడు మెనోపాజ్ అంటాము. సో అప్పటి నుంచి ఉండే చెకప్స్ వేరే ఉంటాయి. రొటీన్గా అయితే 1 yearకి వచ్చినా కూడా అవసరం ఉంటే 6 monthsకి ఒకసారి, పోస్ట్ హిస్టరెక్టమీ అయితే 6 months ఒకసారి చెకప్ చేయించుకోవాలి. అట్లీస్ట్ 3 నెగటివ్ సేమ్ పార్ట్నర్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది వ్యాప్స్మియర్. దెన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మాన్యువల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ నుంచి ఎవ్రీ మంత్కి ఒకసారి వాళ్ళే చేయించుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మేము అవసరం ఉంటే 40 years నుంచి మ్యామోగ్రామ్ చేస్తాము. అవి 2-3 నార్మల్ వస్తే తర్వాత అవసరం ఉంటేనే మనం చేస్తాం, లేకపోతే 5 yearsకి ఒకసారి చేస్తాం. కానీ పోస్ట్ మెనోపాజల్ పీరియడ్లో డెఫినెట్గా 6 monthsకి ఒకసారి డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈస్ ద వే వి చెక్ టిల్ యాజ్ లాంగ్ యాజ్ ద ఉమెన్ ఈజ్ అలైవ్. సో ప్రతి చిన్న సిమ్టమ్ కూడా కంగారు పడి చెస్ట్ పెయిన్ వచ్చిందా మెనోపాజ్ ఉమెన్కి, అమ్మో హార్ట్ అటాక్ అనుకోకూడదు. మెనోపాజల్ సిండ్రోమ్ ఉండొచ్చు, మసిల్ పెయిన్స్ ఉండొచ్చు, బోన్ పెయిన్స్ ఉండొచ్చు. బోన్స్ మనం స్ట్రెంత్గా ఉండడానికి ఏం చేయాలో మెనోపాజ్లో చూసుకోవాలి. ఇవన్నీ కూడా మా బాధ్యత మాత్రమే. సో మీ ఆరోగ్యం అనేది గైనకాలజిస్ట్ బాధ్యత కాబట్టి మీరు మేక్ హర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.